ఫేమస్ పంజాబీ సింగర్ సిద్ధు మూసే వాళ్ళ పేరెంట్స్ రీసెంట్గా ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఒక అబ్బాయికి జన్మనిచ్చారు. అయితే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ని సమర్పించాలి అని పంజాబ్ గవర్నమెంట్ని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఆదేశించింది. పంజాబ్లో ఉన్నటువంటి కపుల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా సంతానాన్ని పొందినప్పుడు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఎందుకు ఇలా ఆదేశించింది అంటే మన దేశంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ప్రకారము ఎవరైతే మహిళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా సంతానాన్ని పొందాలనుకుంటారో వారి వయసు 21 నుంచి 50 ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉండాలి. ఇలా కాకుండా 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా రేర్ సర్కమ్స్టెన్సెస్లో మాత్రమే అనుమతిస్తారు. దానికంటే ముందు ఆ మహిళ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని పూర్తి స్థాయిలో ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే యూనియన్ గవర్నమెంట్ ఇలా ఆదేశించింది.